అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను, అదేవిధంగా నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము పోటీ చేస్తున్నాము. మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంగా సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మీకందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమము, అభివృద్ధి 2 సమపాళల్లో సమర్థవంతంగా ప్రజలందరికీ అందించగల నాయకులు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మీకందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడ ఏ కాలనీలో కానీ, ఎస్టీ కాలనీలో, ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో కానీ, మెయిన్ ఊర్లలో కానీ ఎక్కడ ఒక రోడ్డు కానీ, కనీసం డ్రైనేజ్ కానీ, ఇల్లు కానీ ఏవి సరిగా జరగలేదని మీకు అందరికీ తెలుసు. కాబట్టి మనము రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి. మీరందరూ ఆలోచించి మీ ఓటు వేయండి. ఎందుకంటే మీ ఓటు రాబోయే భవిష్యత్తులో 5 సంవత్సరాలు మీరు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళని, మీకు ఏదైతే మెరుగైన పనులు చేస్తారో ఈ భవిష్యత్తు 5 సంవత్సరాల్లో అదంతా అలాగే చూసుకొని ఆలోచించుకొని మీ ఓటుని వినియోగించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినారు. ఇక్కడ కొంతమంది మత్స్యకార సోదరులు కూడా ఉన్నారని అనుకుంటారు. సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి కొన్ని పథకాలు ఇవన్నీ. రైతులకు 5 ఏళ్లలో 1,00,000 రూపాయలు 90% రాయితీపై బిందు సేద్యం ఇవ్వబోతున్నారు. రాయితీపై వ్యవసాయం యంత్ర పరికరాలు ఇవ్వబోతున్నారు. ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు ఇవ్వబోతున్నారు. మెరుగైన PRC, IR, ఆస్తి పన్ను సమీక్ష, చెత్త పన్ను రద్దు, డీజిల్ పెట్రోల్ ధరలు నియంత్రణ, ఇవన్నీ కూడా మనకి సంక్షేమ పథకాల్లో కూడి ఉన్నాయి. ఇక మీ స్థానిక నాయకులు ఇక్కడ ఊటుకూరు మారాయి. మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూనిట్ ఛార్జీలు తగ్గించి అక్వా రైతులకు ఆదుకుంటామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అక్వా రంగానికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా అమలు పరుస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను. అలాగే గరండాల వద్ద రోడ్డు దారుణంగా డ్యామేజ్ అయింది. అధికారంలోకి రాగానే ఆ రోడ్డును మరమ్మతులు చేయించుకున్నామని కూడా మీకు మాటిస్తున్నాను. అలాగే పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లన్నీ పూర్తి చేసుకుని డ్రైనేజీలు కట్టిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి పక్కా ఇళ్లు కట్టిస్తానని కూడా మీకు మాటిస్తున్నాను. వరదలు వస్తే ఏ రాత్రి ఏం జరుగుతుందా అని ఇకపై ఊటుకూరు ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. తట్టుకునేలా కట్టలు కాంక్రీట్ వాల్స్ తో ఏర్పాటు చేపిస్తారని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఊటుకూరు గ్రామంలో భూగర్భ జలాలు ఉప్పగా ఉన్నాయి అని తెలిపారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊటుకూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని పెన్నా నది నుండి బోర్ పాయింట్ వేయించి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందిస్తారని మీకు అందరికీ మాటిస్తున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం పారిశ్రామిక వాడలు నిలుపుతామని చెప్పి మీకు అందరికీ ఆల్రెడీ చెప్తున్నాను. ఎందుకంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ. అది ఆయన చెప్తారు మీకు ఏం చేయబోతున్నారో. Please subscribe my channel.